డియర్ స్టూడెంట్స్, మీకు చెప్పదగింది ఒకటే నేను మాట చెప్పాలనుకున్నది. మనము సంవత్సరం మొత్తం హార్డ్ వర్క్ చేస్తున్నామా? సంవత్సరం మొత్తం చదువుతున్నామా? అసలు మనము ఏం చేస్తున్నాము? లాస్ట్ వన్ మంత్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాము. కానీ మనం 1 మంత్ కరెక్ట్గా ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అవ్వగలిగితే మనం ఎగ్జామ్లో విన్ అవ్వమా? కంపల్సరీగా విన్ అవుతాము. కానీ ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉందా? ప్రాపర్ ప్లానింగ్ లేదు. స్టూడెంట్స్కి ఒక ప్రాపర్ ప్లాన్ అనేది ఉండాలి. వాట్ ఈస్ ద విజన్? వాట్ ఈస్ యువర్ విజన్? వాట్ ఈస్ యువర్ గోల్? మీ గోల్ ఏంటి? మీ గోల్ కోసం మీరు ఎలా హార్డ్ వర్క్ చేస్తున్నారు? ఈ హార్డ్ వర్క్ ఎలా ఉండాలి? చాలా స్మార్ట్గా చేసుకుంటూ పోవాలి. అంటే హార్డ్ వర్క్ చేస్తే నీకు కంపల్సరీగా అందులో సక్సెస్ ఉంటుంది. హార్డ్ వర్క్ అనేది కంపల్సరీగా సక్సెస్ ఉంటుంది. ఆ సక్సెస్ని నువ్వు గెయిన్ చేయాలి అంటే నీకు ఫస్ట్ క్లియర్ విజన్ ఉండాలి. ఆ క్లియర్ విజన్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ గోల్ ఏంటి? ఆ గోల్ కోసం నువ్వు ట్రై చేస్తున్నావు. ఆ గోల్ ఎంతవరకు ఉంది? దాని గురించే నువ్వు ట్రై చేయాలి. దానిలో కావాల్సినటువంటి ఏం చదివితే నువ్వు ఆ గోల్ రీచ్ అవుతావు, ఏం చదివితే నువ్వు రీచ్ అవుతావు అనేటటువంటి విషయాన్ని నువ్వు అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి ఆ గోల్ పర్ఫెక్ట్గా ఉండాలి. నిద్రపోతున్నా సరే నీ గోల్ నీకు గుర్తు రావాలి. అప్పుడు మాత్రమే నువ్వు కంపల్సరీగా దాన్ని సాధించగలుగుతావు. అందులో ర్యాంక్ కొట్టగలుగుతావు. నీవు అనుకున్నటువంటి జాబ్లో సెటిల్ అవ్వగలుగుతావు. అదేవిధంగా నువ్వు జాబే కాదు, బిజినెస్ అయినా పర్లేదు, బిజినెస్లో కూడా నువ్వు సక్సెస్ కావాలంటే నీకు కంపల్సరీగా గోల్ ఉండాలి. ఏ బిజినెస్ చేయాలనే ఐడియా ఉండాలి. నువ్వు ఎలా చేయాలనే ఐడియా ఉండాలి. దాన్ని ఒక ప్రాపర్ వేలో తీసుకపోతే అక్కడ కూడా సక్సెస్ అవ్వచ్చు. ఒక చదివే ఇంపార్టెంట్ కాదు, బిజినెస్ కూడా ఇంపార్టెంటే. నీ లైఫ్ ఎటువైపు, అట్లా నీ మైండ్ నీకు వర్క్ ఏ విధంగా చెప్తుంది, అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఫ్యూచర్లో నువ్వు ఏం కావాలనుకుంటున్నావు, నీకు ఏదంటే ఇష్టము, అది నువ్వు ఫస్ట్ క్వశ్చన్ చేసుకో. అది క్వశ్చన్ చేసుకొని ఆ తర్వాత దానికి హార్డ్ వర్క్ చేయి. నువ్వు ఇంటర్ చదువుతున్నావు, బీటెక్ చదువుతున్నావు, అన్ని చదువుతున్నావు, నాకు జాబ్ కావాలి దేవుడా, నాకు 1,50,000 జాబ్ కావాలి దేవుడా, ₹1,00,000 జాబ్ కావాలి దేవుడా అని చెప్పేసి దేవుని కోరుకుంటే జాబ్ రాదు. దానికి తగ్గట్టుగా ప్రాపర్ ప్లాన్ చేయాలి. దేవుడు ఏమిస్తాడు అంటే నీకు దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి నీకు నాలెడ్జి అండ్ టైము అండ్ నీకు దానికి సంబంధించినటువంటి నీకు ఎనర్జీని దేవుడు క్రియేట్ చేస్తాడు తప్ప దేవుడు వచ్చి మనకు అక్కడ ఇంటర్వ్యూలో ఉండడు. కాబట్టి ఇంటర్వ్యూ చేసేది నువ్వు, ఎగ్జామ్ రాసేది నువ్వు. కాబట్టి ఆ దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు జాగ్రత్తగా యూజ్ చేసుకొని నువ్వు చదవాలి. దానికి ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. ఒక్కసారి ఫెయిల్ అవుతుంది, రెండోసారి ఫెయిల్ అవుతుంది, మూడోసారి కంపల్సరీగా వస్తుంది, మూడోసారి కూడా ఫెయిల్ అయింది, తర్వాత నాలుగోసారి కంపల్సరీగా వస్తుంది. ప్రాపర్ ప్లాన్ ప్రకారం మనం దాన్ని సెట్ చేసుకోవాలి. ఓకే, ఇటువంటి విషయంలో మనకి గోల్ అనేది సక్సెస్గా కరెక్ట్గా తీసుకొని కనుక మనం హార్డ్ వర్క్ చేస్తే డే 1 నుంచి మనం హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి. ఏ ఇయర్ స్టార్ట్ అయినా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆర్ బీటెక్ ఆర్ ఏదైనా సరే నువ్వు ఫస్ట్ డే 1 నుంచి ఒక ప్రాపర్ ప్లాన్ ప్రకారము రీడింగ్ చేస్తే కంపల్సరీగా సక్సెస్ అనేది కంపల్సరీగా నీలోనే ఉంటుంది. ఓకేనా? ఇలా ఎంతమంది స్టూడెంట్స్ హార్డ్ వర్క్ చేస్తున్నారు? చాలా తక్కువ మంది స్టూడెంట్స్ హార్డ్ వర్క్ చేస్తున్నారు. లాస్ట్ 1 మంత్ ఎగ్జామ్ ముందు మాత్రమే ప్రిపేర్ అవుతున్నారు, ఎగ్జామ్ రాస్తున్నారు, ఫెయిల్ అయ్యామని చెప్పేసి డిసప్పాయింట్ అవుతున్నారు. కానీ ప్రాపర్గా ప్లాన్ ప్రకారము ప్రిపరేషన్ అనేది ఉండట్లేదు. కాబట్టి ఇటువంటి దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే కంపల్సరీగా మనకు ఒక ప్రాపర్ ప్లాన్ ఉండాలి, ఫ్యూచర్ విజన్ ఉండాలి, ఫ్యూచర్లో నువ్వేం చేస్తావు అనేటువంటి విజన్ ఉండాలి. దాని గోల్ కోసం కంపల్సరీగా హార్డ్ వర్క్ చేయాలి. ఎంతమంది ఆ విధంగా హార్డ్ వర్క్ చేయగలుగుతున్నారు? అసలు ఎవరు కూడా, చాలా వరకు 90% స్టూడెంట్స్ ఎవరు కూడా హార్డ్ వర్క్ చేయట్లేదు. హార్డ్ వర్క్ మీద ఫోకస్ చేయండి, ఫ్యూచర్ ఉంటుంది. మనకు ఇప్పుడు చదివి హార్డ్ వర్క్ చేసిన వాళ్ళే రేపు మనకు దేశాన్ని మంచిగా తీర్చిదిద్దే వాళ్ళు అవుతారు. కాబట్టి హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ 30 years తర్వాత నేను చదువుతాను అంటే నీకు చదువు కూడా ఎవరు చెప్పలేడు. కాబట్టి నీకున్న ఏజ్లో ఏ ఏజ్లో చేయాల్సిన పని ఆ ఏజ్లోనే చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే నువ్వు ఆ టైంలో నీకు జాబ్ వర్క్, ఫ్యామిలీ బాధ్యతలు ఇవన్నీ వచ్చి పడతా ఉంటాయి. కాబట్టి ఇటువంటి టైంలో నువ్వు టైంని చాలా యూజ్ చేసుకోవాలి. ఎవ్రీ సెకండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్టూడెంట్ లైఫ్. ఓకే, స్టూడెంట్ లైఫ్లో వెరీ సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని యూటిలైజ్ చేసుకొని దానివల్ల మీరు ఫ్యూచర్ని ఒక దారిలో పెట్టుకోండి. ఓకేనా? ఇలా మనం ప్లాన్ చేసుకొని కనుక ప్రిపేర్ అవుతే మాత్రం మనం సక్సెస్ అవుతాము. అయితే ఈ విషయంలో మనకు ఒక క్లియర్ విజన్ ఉన్నటువంటి ఒక ఆయన స్టోరీ నేను చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. స్టోరీ, ఒక మారుమూల పల్లెటూరులో ఒక అబ్బాయి పుడతాడు. అబ్బాయి పుట్టిన తర్వాత ఒక 5 years వస్తే 5 yearsలో గవర్నమెంట్ స్కూల్కి వెళ్తాడు.
వాళ్ళ అమ్మ నాన్న అయితే మనకు వాళ్ళు పెద్దగా మనీ పెట్టేవాళ్ళు కాదు, వాళ్ళకి ఏం డబ్బులు లేవు, తినడానికి ఫుడ్డే సరిగా లేదు. ఒక చిన్న కిరాణా షాప్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ కిరాణా షాప్లో వచ్చినవి రానివి ఏవైతే ఉన్నాయో వాటిని తినుకుంటూ చిన్నగా ఫ్యామిలీ గడుపుతూ ఒక అబ్బాయి స్కూల్కి పంపిస్తూ ఉంటారు, గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారు. గవర్నమెంట్ స్కూల్కి వెళ్తూ ఉంటాడు. అబ్బాయి చదువుల మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. స్కూల్కి వెళ్ళరా అంటే వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళినా కానీ ఏం చదువుకోడు. కానీ ఎక్కడో బయట పక్కన మనకు వాలీబాల్ ఆడుతూ ఉంటే వాలీబాల్ దగ్గరికి వెళ్తాడు. వాలీబాల్ దగ్గరికి వెళ్తే వాళ్ళతో వాలీబాల్ మంచిగా ఆడుకుంటాడు. తర్వాత వాలీబాల్ రోజు ఆడటం మొదలు పెడతాడు. వాలీబాల్ ఆడి తర్వాత క్రికెట్ ఆడుతూ ఉంటే క్రికెట్ దగ్గరికి వెళ్తాడు. క్రికెట్లో ఆడతాడు. క్రికెట్ ఆడుతూ ఉంటే మనకు క్రికెట్ కూడా బాగా ఆడతాడు. బాగా క్రికెట్ ఆడిన తర్వాత మనకి ఇక ఇంటికి వస్తూ ఉంటాడు. రోజు క్రికెట్ ఆడడానికి వెళ్తూ ఉంటాడు. తర్వాత వాలీబాల్ ఆడడానికి వెళ్తూ ఉంటాడు. రోజు ఆడుకోవడానికి వెళ్తూ ఉంటాడు. ఆటల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ చదువు మీద ఉండదు. కాబట్టి చదువుకోరా అని చెప్పి పేరెంట్స్ చెప్పినా కానీ చదువు నాకు రావట్లేదు అని చెప్పేసి ఆలోచిస్తాడు. ఆలోచించి నా గోల్ ఏంది, అసలు నేను ఎందులో సక్సెస్ కావాలి, నాకు ఆటలంటే బాగా ఇష్టము అని చెప్పేసి ఆటలలో వెళ్ళి అందులో ఉన్నటువంటి పెద్దవాళ్ళని అడుగుతాడు. అన్న నేను ఏం చెయ్యాలి, నేను ఈ వాలీబాల్ ఆడితే ఫ్యూచర్ ఉంటుందా, లేకపోతే ఫుట్బాల్ ఆడితే ఫ్యూచర్ ఉంటుందా అని చెప్పేసి అని అడుగుతాడు. ఫుట్బాల్ ఆడుతున్నావు నువ్వు పర్లేదు, వాలీబాల్ ఆడుతున్నావు పర్లేదు, క్రికెట్ ఆడుతున్నావు పర్లేదు, కానీ క్రికెట్ బాగా ఆడేటప్పుడు నువ్వు మాత్రం రన్నింగ్ మాత్రం సూపర్ స్పీడ్గా రన్నింగ్ చేస్తున్నావు అని చెప్పేసి అందులో ఉన్నటువంటి ఒక 2-3 చెప్తారు. అందరు సజెషన్ తీసుకుంటాడు. అంటే రన్నింగ్ నాది ఫాస్ట్ ఉందా, అంటే రన్నింగ్లో నేను మంచి రన్నర్ అవ్వచ్చా అనేటటువంటి ఆలోచన ఆయనలో వస్తుంది. వచ్చి రోజు రన్నింగ్ చేయటం స్టార్ట్ చేస్తాడు. రోజు రన్నింగ్ చేయటం స్టార్ట్ చేసి 6th ఇయర్ నుంచి 7th ఇయర్, 8th ఇయర్ 12 ఇయర్స్ వరకు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూనే రన్నింగ్ రోజు 4 గంటలకు లేసి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. రన్నింగ్ ప్రాక్టీస్ చేసి 12th ఇయర్లో మనకు అక్కడ నేషనల్ లెవెల్లో రన్నింగ్లో పార్టిసిపేట్ చేస్తాడు. నేషనల్ లెవెల్లో రన్నింగ్లో పార్టిసిపేట్ చేసి అక్కడ మనకి ఏమవుతుందంటే నేషనల్ లెవెల్లో మనకు సిల్వర్ మెడల్ వస్తుందన్నమాట. సిల్వర్ మెడల్ ఎవరికి ఇస్తారు అంటే ఓడిపోయిన వాళ్ళకే ఇస్తారు కదా. ఇదే నేను ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసింది, 4 o'clock లేసి ప్రాక్టీస్ చేసి సిల్వర్ మెడల్ వచ్చింది అంటే ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తాడు. 4 o'clock లేస్తాడు, మళ్ళీ డైలీ రన్నింగ్ చేస్తాడు. రన్నింగ్ చేసి మనకు 16 ఇయర్స్కి వచ్చేసరికి నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఏరియాలో మనకు అక్కడ పార్టిసిపేట్ చేస్తాడు. నేషనల్ లెవెల్లో ఏరియాలో పార్టిసిపేట్ చేస్తే అక్కడ కూడా మనకు సిల్వర్ మెడల్ వస్తుంది. నాకు ఇంకా రన్నింగ్ చేయాలి అని చెప్పి రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేస్తాడు. డైలీ రన్నింగ్ ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత మనకు ఇక్కడ మనకి ఒలింపిక్స్లో మనకు 2004లో ఒలింపిక్స్లో మనకు పార్టిసిపేట్ చేస్తాడు. ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తే ఆయనకు వచ్చింది ఏంటంటే అక్కడ కూడా మనకి సిల్వర్ మెడల్ వస్తుంది. అరే మళ్ళీ సిల్వర్ మెడల్ వచ్చింది, ఏంది నా రన్నింగ్ బాగుండట్లేదా, నేనేం చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేస్తే మనకు రన్నింగ్ బాగా వస్తుందని చెప్పేసి బాగా ప్రాక్టీస్లో ఇన్వాల్వ్ అయిపోయి బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒకరోజు కింద పడి మోకాలు మొత్తము లాస్ అయిపోతుంది. దాన్ని మళ్ళీ ఇంజూరీ అవుతుంది. ఇంజూరీ అయిన దాన్ని మళ్ళీ ఆపరేషన్ అవి చేసుకొని సెట్ చేసుకొని ఓకే పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రన్నింగ్ స్టార్ట్ చేస్తాడు. రన్నింగ్ స్టార్ట్ చేసి ఒలింపిక్స్ 2008లో మళ్ళీ పార్టిసిపేట్ చేస్తాడు. ఒలింపిక్స్ 8లో పార్టిసిపేట్ చేస్తే అక్కడ మనకు గోల్డ్ మెడల్ వస్తుంది అనమాట. మళ్ళీ సాటిస్ఫాక్షన్గా ఉంటాడు. ఓకే గోల్డ్ మెడల్ ఓకే పర్ఫెక్ట్ అని అంటాడు. ఇంకా చేయాలి అని చెప్పేసి 2012లో గోల్డ్ మెడల్ సాధిస్తాడు. 2016లో 100 meters, 200 meters అండ్ 500 meters ఆల్సో మన గోల్డ్ మెడల్ అనేది సాధిస్తాడు. ఆయన పేరే ఉసేన్ బోల్ట్ అనే ఆయన స్పీడెస్ట్ రన్నింగ్ ఇన్ ద వరల్డ్లోనే పెద్ద రన్నర్ అంటే ఎవరంటే ఉసేన్ బోల్ట్ అనుకున్నాడు, రన్నర్గా ఎదగాలనుకున్నాడు, రన్నర్గా ఎదిగాడు. ఇప్పుడు కోట్లల్లో ఆయన ఇన్కమ్ ఉంది. అంటే ఆయనకి ఏముంది, క్లియర్ విజన్ ఉంది, క్లియర్ గోల్ ఉంది. కాబట్టి ఆ గోల్ కోసం సక్సెస్గా పరిగెత్తాడు. దాన్ని సాధించాడు. అంటే మనకు క్లియర్ గోల్ ఉందా, క్లియర్ విజన్ ఉందా? స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్లియర్ గోల్ ఉండాలి. ఆ గోల్ కోసం ట్రై చేయాలి. ట్రై చేసి మనకు ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. ఒకటి సక్సెస్ అవుతుంది, ఒకటి కాదు. కాకపోయినా సరే మనం దాన్ని వదిలిపెట్టకుండా దాన్నే పట్టుకొని నువ్వు కంపల్సరీగా ట్రై చేస్తే నీకు రానిదంటూ ఏది ఉండదు. కంపల్సరీగా ఫైనల్గా నీకు వస్తుంది. ఇది నేను స్టూడెంట్స్కి ఇచ్చేటటువంటి మెసేజ్. ఓకే, మై నేమ్ ఈజ్ స్వామి.